హాయ్ ఎవ్రీవన్. టుడేస్ టాపిక్ ఈజ్ గూగుల్ షీట్స్ ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలి. చాలా యూజ్ఫుల్ షీట్ ఇది. ఈరోజు గూగుల్ షీట్స్ని గురించి ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాం. ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి sheets.google.com అని టైప్ చేయండి. దాని తర్వాత మీ జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వండి. దాని తర్వాత బ్లాంక్ స్ప్రెడ్ షీట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు ఓపెన్ అయ్యి దాని మీద అన్టైటిల్ స్ప్రెడ్ షీట్ అని ఉంటుంది. దాని మీద రైట్ క్లిక్ చేసి మనము నేమ్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఫిజిక్స్ సబ్జెక్ట్ గురించి అయితే ఫిజిక్స్, డైలీ ఏదన్నా వస్తువులు కొనాలి, ఆ వస్తువులు డైలీ గ్రాసరీ ఐటమ్స్ అంటే గ్రాసరీ, ఎందుకంటే సెల్స్లో మనం ఎంటర్ చేస్తాం గ్రాసరీ ఐటమ్స్. సో ఆ కనబడే స్ప్రెడ్ షీట్ని ఎక్సెల్ షీట్ అంటారు. హండ్రెడ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఏ డేటా అయినా సెల్ పై క్లిక్ చేసి ఎంటర్ చేయవచ్చు. మిస్టేక్ అయితే డబుల్ క్లిక్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఏమన్నా డిలీట్ చేయాలనుకుంటే సెల్ మీద సెలెక్ట్ చేసి డిలీట్ కీతో డిలీట్ చేయొచ్చు. గూగుల్ షీట్లో మన ఎక్సెల్ షీట్లో మాదిరిగా ఎస్విఎం, సమ్ము, అడిషను, యావరేజీ అటువంటి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కూడా చేయొచ్చు. సేమ్ యాజ్ ఈజ్, దానికి దీనికి తేడా ఏముండదు. కాబట్టి ఈ వర్క్స్ చేసుకొని దానికి పేరు పెట్టుకోండి. అన్టైటిల్ స్ప్రెడ్ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి నేమ్ ఇవ్వండి. ఈజీగా ఉంటుంది. ఎవ్రీడే మొబైల్లో చెక్ చేసుకోవడానికి థింగ్స్ టు బి రిమెంబర్డ్, ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఏమేమి పనులు చేయాలి ఎంటర్ చేసుకుంటా డైలీ మొబైల్లో బస్సులో ఎక్కి కూడా చూసుకుంటా పోవచ్చు. దీన్ని ఈ గూగుల్ షీట్ని సేవ్ చేయొచ్చు, ఇతరులకి షేర్ చేయొచ్చు. వాళ్ళు కూడా మీరు అనుమతిస్తే ఎడిట్ చేసుకోవడానికి, షేర్ చేసుకోవడానికి ఇవన్నీ కుదురుతాయి. మీరు అనుమతి ఇవ్వచ్చు. సులభంగా చెప్పాలంటే గూగుల్ షీట్ అనేది ఎక్సెల్ షీట్ లాంటిదే. ఉచిత ఆన్లైన్ షీట్ అంటారు దీన్ని. దీనిలో సమాచారము మనము డేటా అనేది ఎంటర్ చేయొచ్చు. కొన్ని అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మ్యాక్సిమం, మినిమం అనే లెక్కలు కూడా చేయొచ్చు. సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ప్రతిరోజు ఒక కొత్త విషయం కోసం జనరల్ నాలెడ్జి నా హ్యాండిల్లో చెక్ చేయండి @PBK. ఓకే, బాయ్.